రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని అన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు ప్రభుత్వంతో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కలిసి రావాలని అన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో పలు కీలక సూచనలు చేశారు సీఎం. కొత్త కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థుల్లో ఆశలు కల్పించి అలా క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థల విధానం మారాలని అన్నారు సీఎం. విద్యార్థులకు ఉపయోగపడి ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని అన్నారు. మూసివేయడానికి మేము అనుకూలం కాదు. వారిని ప్రోత్సహించాలి, వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. లోటుపాట్లు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క పోలీసు విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. వాటి పట్ల మాకు కూడా ఒక అవగాహన వచ్చింది. అందువలన మేము ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు మనలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే వాటి సరి చేసుకోవడానికి కావాల్సిన సమయం ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క తనిఖీల పట్ల ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగా ఏదైతే జరుగుతున్నాయో వాటిని మీరు జాగ్రత్తగా జరిపించుకోమని చెప్తున్నాం. రెండో పక్క ముఖ్యమంత్రి గారు చాలా సమయం ఇచ్చి మొత్తం మా సమస్యలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి చర్చ చేసినారు. నిజంగా ఇది మేము ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పట్ల మా పట్ల వారికి ఉన్న ఒక ప్రత్యేకమైన అభిమానం ఇది సూచిస్తుంది. వారికి మేము ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల ఐక్య కార్యాచరణ సమితి తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ చర్చ అయితే ఏదైతే జరిగిందో సమగ్రమైన విద్య, నాణ్యమైన విద్య కోసము తెలంగాణలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా సమిష్టిగా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దానికి మా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాము. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏదైతే ప్రభుత్వము నాణ్యమైన విద్య కోసం ప్రణాళికలు పెడుతున్నదో ఆ ప్రణాళికలన్నింటినీ స్వాగతం చేస్తూ వాటిని మేము అమలుపరచడానికి కృషి చేస్తామని మేము ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు సమ్మె అనేది మేము చెప్పాము. పోలీస్ తనిఖీలకు వ్యతిరేకంగా సమ్మె అని చెప్పాము. కానీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విద్యాశాఖ అధికారులు మరియు ఒక విజిలెన్స్ అధికారి మాత్రమే, అది స్కాలర్షిప్లు ఏమైనా అదేవిధంగా బోగస్ విద్యా సంస్థలు ఏమైనా ఉంటే వాటి పట్ల వారు విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. వాటికి పట్ల మాకు మొదటి నుంచి అభ్యంతరం లేదు. కాకపోతే మధ్యన పోలీస్ అధికారులు వచ్చారనే దాని మీద మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పాము. కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులతో పాటు టీములు వస్తున్నాయి కాబట్టి, ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి వాటికి మాకు పెద్ద అభ్యంతరం అయితే ఏం లేదు. సమస్యలు దాదాపుగా పరిష్కారం అయినట్టు మేము భావిస్తున్నాం. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు మరల సమావేశం అవుతూ ఉంటున్నారు. ఆ సమావేశం కల్లా దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మేము ప్రభుత్వం ఏదైతే వాళ్ళు పరీక్షా కేంద్రాలు కానీ ఇంకా ఏదైనా మా సహకారాన్ని వాళ్ళు కోరినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విషయం చర్చకు రాలేదు. కానీ ప్రభుత్వము ఎప్పుడైనా సరే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు పొందినాయి కాబట్టి మా సర్వీసెస్ ఎప్పుడైనా అవసరం ఉంటే వారు కోరిక తప్పనిసరిగా మేము ఇవ్వాలి. కాకపోతే మా సమస్యలు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కోసము మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప ఇది ప్రభుత్వ వ్యతిరేకమైన నిర్ణయం అయితే కాదు. భవిష్యత్తులో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది కొద్దిగా సమాచార లోపం ఉందండి. అది మరి మాకు కూడా తెలియదు. మేమేమనుకుంటున్నామంటే నిన్న మొన్ననే ఇవి ఓపెన్ అయినాయి. అన్ని యూనివర్సిటీలో సుమారు 2 లక్షల సీట్లే ఉన్నాయి. మరి ఉప ముఖ్యమంత్రి గారికి మరి ఆ విషయం పట్ల మరి సమాచారం ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు. మొత్తానికైతే ఈ యొక్క డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. వాటిని కూడా సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేస్తారని చెప్పారు.